బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను 8,340 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఈ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెనెల జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల రూపాయల బల్దియా బడ్జెట్ ను ఈ యొక్క సమావేశంలో మేయర్ ప్రవేశపెట్టున్నారు. బడ్జెట్ తో పాటుగా ప్రజా సమస్యలపై 2 సెషన్లలో కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీ కౌన్సిల్లో సమావేశం జరుగుతుంది. ఈ ఉదయం సెషన్ లో బడ్జెట్, మధ్యాహ్నం సెషన్ లో ప్రజా సమస్యలపై చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. గత కౌన్సిల్ మీటింగ్ లో కూడా పార్టీ ఫిరాయింపులపై వాడివేడిగా కౌన్సిల్ సమావేశం సాగింది. గత కౌన్సిల్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. ఇప్పటికే నేడు జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయా పార్టీలు ఎప్పటికే చర్చ చేసుకుని ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ఈసారి సమావేశం ఏ విధంగా జరుగుతున్న చర్చ జరుగుతా ఉంది. హాట్ గా ఈ యొక్క జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. 4 సంవత్సరాలు పూర్తయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చని చెప్పేసి బీఆర్ఎస్ ఆలోచన చేస్తా ఉంది. ఫిబ్రవరి 10 యొక్క 4 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 10 తర్వాత ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఇచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. అందుకు తగ్గట్టుగానే దానికి సంబంధించి మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ఇంటి దగ్గర సమావేశంలో కూడా దీనికి సంబంధించి కొంత చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ యొక్క జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఇటు బడ్జెట్ పైన, అదేవిధంగా ప్రజా సమస్యల పైన చర్చ జరుగుతుంది. చర్చతో పాటుగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల పైన వెంటనే వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశంలో ఇటు గందరగోళ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. గత నిధులకు సంబంధించినటువంటి అంశం పైన నిధుల విడుదల కానీ, లేకపోతే వార్డులలో ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే నిధుల మంజూరుకు సంబంధించి ఇది బిల్లుల చెల్లింపులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇటు విపక్షకు సంబంధించినటువంటి సభ్యులు కూడా చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. వెండిలా రైట్, థ్యాంక్ యూ రాంబాబు.